ప్రవాసాంధ్రుడు బొద్దులూరి యశ్విన్ను గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించిన పోలీసులు. సిఐడి అక్రమ అరెస్టులు ఖండిస్తూ యాష్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐడి కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి 41A నోటీస్ ఇచ్చి గుంటూరు సిడి కార్యాలయానికి తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన యాష్ ఈరోజు ప్రవాసాంధ్రుడు యశస్వి బొద్దులూరి వాళ్ళ తల్లి గారికి బాగోనందుకు చూద్దామని చెప్పి భారతదేశం వస్తే గత 4.5 ఏళ్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన తనదైన శైలిలో తన వాగ్దాడితో ప్రపంచానికి తెలియజేస్తున్న యశస్వి బొద్దులూరి అక్రమంగా సిఐడి అధికారులు మాటు వేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈ దారుణం కూడా. దీన్ని తెలుగు యువతగా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే యాష్ బొద్దులూరిని విడుదల చేయాలా, అక్రమ కేసులు ఎత్తేయాలా, ఈ విధంగా నిర్బంధించి తల్లికి బాగోనప్పుడు కూడా ఈ రకంగా తీసుకొచ్చి పెట్టడం, ఇది ఇంత నీచమైన సంస్కృతికి ప్రభుత్వం దిగజారటం, సిఐడిని అడ్డం పెట్టుకుని ఇటువంటి నీచానికి పాల్పడటం చాలా బాధాకరం, దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.